అలాగే మనకు కామెంట్లో పెట్టారు చాలామంది, అన్న నాకు కూడా ఏదైనా జాబ్ ఇప్పించారు అని చెప్పేసి చాలామంది కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళల్లో కూడా ఒక 5గురిని సెలెక్ట్ చేసిన. అది నేను ఎవరు ఏం పేరు అనేది నేను తర్వాత చెప్తా, మీరు లైన్లోనైతే ఉండండి, ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, నేను తెలుసు కదా మీ నిజాయితీ కాంతు. నేను నిన్న ఒక 5గురిని లైవ్లో నుంచి తీసుకొని వాళ్ళ నంబర్స్ తీసుకొని వాళ్ళకు జాబ్ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి నేను లైవ్లో వాళ్ళ నంబర్లు తీసుకున్నా. అయితే ఈరోజు మా కిరణ్ సార్తోని అలాగే అభిమన్యం సార్తోని నేను వీళ్ళతోని మాట్లాడిపించి వీళ్ళకి జాబ్ అనేది నేను మీరు లైవ్లోనే ప్రొవైడ్ చేస్తున్నా. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను వీళ్ళతో మాట్లాడిపిస్తా ఇప్పుడు లైవ్లో, అలాగే సార్తో కూడా నేను మాట్లాడిపిస్తా, ఓకేనా. మాట్లాడినాక మరి వీళ్ళు జాబ్ గెట్టింగ్ చేసిరా లేదా వీళ్ళ నంబర్స్ కూడా నేను మీకు చెప్తా. అంటే వీళ్ళ నంబర్లు నేను మీకు ఇవ్వదు, ఎందుకంటే వీళ్ళు పర్సనల్గా ఇప్పుడు ఎవరు మీలాంటి వాళ్ళు వీళ్ళు 5గురు ఎవరు గిరి, అలాగే కిరణ్ కుమార్ గౌడ్, మసరత్, అలాగే హరీష్ సికింద్రాబాద్, అలాగే అలివేలు సికింద్రాబాద్, చెల్లెళ్ళు. సో 2 చెల్లెళ్ళు ఉన్నారు, 3 బ్రోలు ఉన్నారు, ఓకేనా. సో వీళ్ళకి నేను ఇప్పుడు మా సార్తో మాట్లాడి నిన్న సార్లకు ఆల్రెడీ ఫోన్ చేసిన, వాళ్ళు సార్లు నాకు ఫోన్ చేస్తేనే నేను ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టిన. సో సార్లతో మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేసి చెప్తాను నేను ఇప్పుడు, సరేనా. అలాగే మనకు కామెంట్లో పెట్టారు చాలామంది, అన్న నాకు కూడా ఏదైనా జాబ్ ఇప్పించారు అని చెప్పేసి చాలామంది కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళల్లో కూడా ఒక 5గురిని సెలెక్ట్ చేసిన. అది నేను ఎవరు ఏం పేరు అనేది నేను తర్వాత చెప్తా, మీరు లైన్లోనైతే ఉండండి, ఓకేనా. కంటిన్యూ చూడండి ఈ వీడియో, మీకు అర్థమైపోతుంది. ఆ 5గురి పేర్లు కూడా నేను చెప్తా లాస్ట్లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము సార్కి అయితే ఫోన్ చేద్దాం. ఫస్ట్ మన సార్లకి ఫోన్ చేస్తే ఏమంటారు ఏం కదా చెప్దాం, అడుగుదాం. కిరణ్ సారు ఫోన్ లేపుతలేడు, బహుశా సండే కదా ఎక్కువ రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు, సండే ఆఫీస్ ఉండదు కాబట్టి. అభిమన్యం సార్కి ఒకసారి చేద్దాము. అభిమన్యం సార్ కూడా ఫోన్ అయితే లేపుతలేడు. సో మనము కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఒకసారి అడుగుదాము, ఓకేనా. అయితే మన ఫాలోవర్స్ ఇక్కడ 5గురు ఉన్నారు కదా, వీళ్ళకి ఫోన్ చేసి మా సార్ల నంబర్లు డైరెక్ట్ వీళ్ళకి ఇద్దాము. వీళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి వాట్సాప్లో వాళ్ళకు లొకేషన్ అనేది పెడతాడు మా సారు. సో ఆ సార్ పెట్టినప్పుడు మరి వాళ్ళు జాబ్లో సెలెక్ట్ అయ్యారా లేదా, రేపు కూడా ఇంకొక వీడియో చేసి మళ్ళీ వీళ్ళకి జాబ్ సెలెక్ట్ అయ్యారా లేదా ఇది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, సరేనా. ఇప్పుడైతే వీళ్ళకు ఫోన్ చేసి ఈ సార్ల యొక్క నంబర్లు మనం ప్రొవైడ్ చేద్దాం, ఎవరికి, మన ఫాలోవర్స్కి, ఓకేనా. ఫస్ట్ గిరి అనే బ్రోకి మనం ఫోన్ చేద్దాం, ఓకే. గిరి బ్రో. హలో, ఎవరు? గిరి బ్రో, నేను శ్రీకాంత్, నిజాయితీ కాంతు. నమస్తే నమస్తే సార్. నమస్తే అన్న. అయితే నేను మా సార్ నంబర్ ఇస్తాను, మీరు కొట్టుకోండి. కొంచెం చెప్పండి సార్. 94. ఈ సార్ పేరు కిరణ్ సారు. అట్లా మీరు ఫోన్ చేయండి, మీరు ఫోన్ చేసి నిజాయితీ కాంతన్న యూట్యూబర్ మీ నంబర్ ఇచ్చిండు సార్, మాకు జాబ్ ఇప్పిస్తా అని చెప్పారు కదా అని చెప్పు. మళ్ళీ సార్ ఏమన్నాడు మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ చెప్పు ఇదే నెంబర్కి. ఇది నా నెంబర్, ఎవరికి ఇవ్వకండి, మీ దగ్గర పర్సనల్గా పెట్టుకోండి, సరేనా. ఓకే బ్రో, ఓకే. ఓకే, గిరి అనే బ్రదర్కి మనం నంబర్ అయితే ఇచ్చినాం సార్ది. మన కిరణ్ కుమార్ గౌడ్కి కూడా మనము ఇద్దాం ఫోన్ చేసి.
కిరణ్ కుమార్ గౌడ్ అన్న. అన్నా బ్రో నేను నిజాయితీ కాంత్ యూట్యూబ్ ఛానల్ నుంచి. అన్నా చెప్పన్నా. అయితే మా సార్ది నంబర్ ఇస్తా, ఓకేనా? ఆ వాట్సాప్లో మెసేజ్ చెయ్యి, లొకేషన్ పెడతాడు, నువ్వు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, సరేనా? ఓకేనా. రాసుకోండి నంబర్ చెప్తున్నా. చెప్పన్నా. 9496. అయితే కిరణ్ సార్, ఈ సార్ పేరు కిరణ్ సారు. సో మీరు ఫోన్ చేసి సార్ మాకు ఏదైనా జాబ్ అవైలబుల్ ఉందా కొంచెం చెప్పారు కదా, నిజాయితీ కాంత మాకు చెప్పిండు నిన్న అని చెప్పి అడుగు. మళ్ళీ నాకు ఫోన్ చేయి, రిటర్న్ ఫోన్ చేసి మరి చెప్పు ఆ సార్ ఏమన్నాడు ఏం కదా, మళ్ళీ నాకు చెప్పు, సరేనా? ఒకవేళ సార్ ఫోన్ లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చెయ్యు. ఇప్పటిదాకా నేను చేసిన సార్కి ఫోన్ లేపలేడు, నువ్వు వాట్సాప్లోనైతే మెసేజ్ చెయ్యి సార్కి. సరే బ్రో, సరే బ్రో, ఓకే. చూడండి కిరణ్ కుమార్ గౌడ్కి కూడా మనము నంబర్ అనేది ఇచ్చినాం, ప్రొవైడ్ చేసినాము. మసరత్ బ్రోకి కూడా మనము ఇచ్చేద్దాము. అట్లా ఓపికతో ముఖ్యం మనకు. ఎంత మనము హెల్ప్ చేయడం అనేది కాదు, ఫస్ట్ ఓపికతో మనము సమాధానం చెప్పినామా లేదా అది ముఖ్యం ఫస్ట్. నేను ఇంకొకరికి ఫోన్ చేస్తున్నా, మసరత్ అనే బ్రోకి నేను ఫోన్ చేస్తున్నా. మీరు డయల్ చేసిన నంబర్పై ఇన్కమింగ్ సేవలు నిలిపివేయబడ్డాయి. మసరత్ బ్రో నంబరు కలవడం లేదు. హరీష్ సికింద్రాబాద్కి ఫోన్ చేద్దాం ఒకసారి. హలో హరీష్ బ్రో, నేను నిజాయితీ కాంత్ యూట్యూబ్ ఛానల్ నుంచి. చెప్పన్నా. అయితే సార్ది నంబర్ చెప్తున్నా, కొట్టుకోండి. ఒక్క నిమిషం అన్న. చెప్పన్నా. 9416. ఒకసారి చెప్తాను చూడన్నా. 94916. ఎస్ బ్రో, ఫోన్ చెయ్యి. ఫోన్ చేసి సార్ ఒకవేళ ఫోన్ లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చెయ్యు. మీ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో సార్కి పంపి, మన సర్టిఫికేట్లు ఉంటాయి కదా. రేపు ఇంటర్వ్యూ ఉన్నదని చెప్పిండు, రేపు వెళ్ళండి, సరేనా? రేపు వెళ్ళి మళ్ళీ నాకు ఒకసారి ఫోన్ చేయండి. ఇప్పుడు సార్ ఏమన్నాడు ఏం కదా, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ నాకు ఫోన్ చేయి ఇప్పుడు. సో రేపు జాబ్ సెలెక్ట్ అయినాక కూడా నాకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి చెప్పు, సరేనా? సరే బ్రో, ఓకే. ఓకే, హరీష్ బ్రోకి కూడా అయిపోయింది. అలివేలు చెల్లమ్మకి ఒకసారి ఫోన్ చేద్దాము. కిరణ్ కుమార్ బ్రో, అదే వాట్సాప్లో చేయండి సార్కి. నేను ఇంతకుముందు చేసిన, ఫోన్ లేపలేండి నాది కూడా. వాట్సాప్లో మెసేజ్ చేసేయండి సార్, రిప్లై. జాబ్స్ ఉన్నాయంట కదా సార్ మీ దగ్గర, చెప్పిరంట కదా, నిజాయితీ కాంతన చెప్పిరంట కదా అని చెప్పండి. ఓకే బ్రో, ఓకే ఇస్తాడు తప్పకుండా. రేపు ఇంటర్వ్యూ, ఇవాళ సండే కదా, వాళ్ళు రెస్ట్ తీసుకొని ఉంటారు, మేబీ చేస్తాడు నీకు, సాయంత్రం వరకల్లా ఫోన్ చేస్తాడు. రేపు జాబ్లో ఖచ్చితంగా రేపు ఇంటర్వ్యూ ఉంటుంది, పోవాలి, సెలెక్ట్ కావాలి బ్రో. ఆల్ ది బెస్ట్ బ్రో. ఓకే ఓకే బ్రో, ఓకే. ఇదే నెంబర్కి ఇది నా పర్సనల్ నెంబరు, ఇది ఎవరికి ఇవ్వకు, సరేనా? సరే బ్రో, ఓకే. అదే కిరణ్ కుమార్ గౌడ్ బ్రో ఇప్పుడు నాకు ఫోన్ చేసిండు, అతనికి కూడా సమాధానం చెప్పిన పర్లేదు. మన అలివేలు చెల్లమ్మకు ఫోన్ చేస్తున్నాం ఒకసారి. హలో చెల్లమ్మ, నేను రా మన నిజాయితీ కాంత్ యూట్యూబ్ ఛానల్ నుంచి. నంబర్ తీసుకో, మా సార్ది నంబర్ ఇస్తున్నా, కొట్టుకోండి. సార్ది నెంబర్ ఇస్తున్నా, తీసుకోండి.
చెప్పండి అన్న. 9496 97 6. ఈ సార్ పేరు కిరణ్ సారు. అన్న 11 నెంబర్స్ వచ్చింది అన్న. లాస్ట్ ఎంత? లాస్ట్ 76 లాస్ట్ అంతే. 76 అయితే ఈ సార్ పేరు కిరణ్ సార్ రా చెల్లె. అంటే ఫోన్ చేసి నిజాయితీ కాంతన్న మాకు చెప్పిండు మీ దగ్గర జాబ్స్ ఉన్నాయని అన్నకి చెప్పిండంట కదా, సరే మరి మేము ఇంటర్వ్యూకి రాగలుగుతాం రేపు అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేసినాక ఒకవేళ మీరు రేపు జాబ్లో సెలెక్ట్ అయితే కూడా నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పు, సరేనా? సరే రా చెల్లె, ఓకే. ఓకే, మనము చెల్లెకి కూడా అలివేలు చెల్లెకి కూడా మనము మాట్లాడినాము. నంబర్ అయితే ప్రొవైడ్ చేసినాం మా సార్ది. ఒకవేళ మా కిరణ్ సారే ఈ వీడియో చూస్తుండొచ్చు, కొంచెం ఏమనుకోకండి సార్, ఎందుకంటే పాపం ప్రతి ఒక్కరికి కూడా మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే నేను మీ నంబర్ అయితే ఇచ్చిన సార్. కానీ నేను మన యూట్యూబర్ అందరికీ కూడా నేను మీ నంబర్ ఇవ్వలేదు సార్, కేవలం ఒక ఐదుగురికి మాత్రమే నేను మీ నంబర్ అనేది ఇచ్చిన సార్. ఈ నంబర్ ఇవ్వడము నాదేమో తప్పు ఉంటే నన్ను క్షమించాడు సార్, ఎందుకంటే వీళ్ళకి ఒక జాబ్ అనేది మీరు దారి చూపిస్తారనే ఉద్దేశంతో నేను మీ నంబర్ ఇచ్చిన సార్. ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. బహుశా ఇది తప్పు లేని పని అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అట్లా నేను అనుకోవడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒకరి నంబర్ ఒకరికి ఇవ్వడం అది తప్పే. కానీ ఒక మంచి మనసుతోనే ఆలోచించి నేను మీ నంబర్ అనేది ఇచ్చిన సార్. ఒకవేళ మీరు కూడా పెద్ద మనసు చేసుకొని వీళ్ళకి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు నాకు చెప్పారు ఏమని, ఇట్లా జాబ్స్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు కదా, సో అందుకోసం నేను వీళ్ళ నంబర్ అనేది మీ నంబర్ అనేది వీళ్ళకి ఇచ్చిన సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఇంకొక నంబర్ కూడా ఇద్దాము. ఎవరిది? అభిమన్యు సార్ది నంబర్ కూడా మనము వీళ్ళకి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ ఇద్దామా? అప్పుడే ఇచ్చేది ఉండే నేను, కానీ 2 నంబర్లు ఒకటేసారి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఆగిన. మళ్ళీ ఒక్కసారి ఇద్దాము, సరేనా? ఇది మసరత్ అలాగే అలివేలు చెల్లె ఇద్దరు చెల్లెళ్ళది అవసరం లేదు, ఎందుకంటే ఇది సెక్యూరిటీ ఫీల్డ్ కాబట్టి మగవారికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో హరీష్ బ్రోకి వేసి అలాగే కిరణ్ కుమార్ గౌడ్కి గిరి బ్రోకి ఇవి ముగ్గురికి మాత్రమే ఈ ఆపర్చునిటీ అనేది ఇద్దాం, సరేనా? హలో బ్రో, ఇంకొక నంబర్ తీసుకో, మన సెక్యూరిటీ సూపర్వైజర్ కావాలి. ఇంకో నంబర్ తీసుకో. ఓకే ఓకే. అభిమన్యు సార్ది. ఓకే ఓకే. చెప్పన్నా? హలో చెప్పన్నా బ్రో. చెప్పండి. 8686 ఎస్ బ్రో. ఈ సార్ పేరు అభిమన్యం సారు. సో ఫోన్ చేసి నాకు నిజాయితీ కాంతన్న యూట్యూబర్ మీ నంబర్ ఇచ్చింది సార్, మీ దగ్గర సెక్యూరిటీ సూపర్వైజర్ ఫీల్డ్లో కూడా జాబ్స్ ఉన్నాయంట కదా, అలాగే సెక్యూరిటీ మేనేజర్ అలాగే సెక్యూరిటీ గార్డ్కి కూడా వేకెన్సీస్ ఉన్నాయంట కదా సార్, మనకి ఏది సెట్ అయితే అది చేయగలుగుతా సార్ అని చెప్పేసి. ఒకవేళ నీకు ఆ బ్యాంకింగ్లో సెట్ కాకపోతే ఈ దారి ఎంచుకో, సరేనా? ఓకే 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 బ్రో, ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. సో హరీష్ బ్రోకి కూడా ఇచ్చేసినాము. ఇంకొకటి ఈ నంబరే ఇతనికి కూడా ఇద్దాము. చూడండి, మన లైవ్ చూస్తే మన వీడియోలు చూస్తే ఇట్లా ఫాయిదా అనేది ఉంటుంది బ్రో. ఏమైనా ఫేక్ పెడితే మనకి ఎందుకు బ్రో? ఫేక్ వీడియోలు చాలామంది పెడతారు. బ్రతుకున్న జాబ్స్ ముఖ్యం బ్రో మనకు, చనిపోయిన జాబ్స్ ఎవరికి కావాలి బ్రో? మస్తు మంది పెడతారు యూట్యూబ్లో చనిపోయిన జాబ్స్. ఎవరని చెప్తారు పలానా దగ్గర జాబ్ ఉందంట, కలా సాయిపోయా, జాబ్ చెప్పినామా చెప్పినాం మళ్ళీ సాయిపోయా. అట్లా ఫేక్ జాబ్స్ చెప్తే ఏమొస్తుంది బ్రో? ఇట్లా బ్రతుకున్న జాబ్స్లో అప్ప చెప్తేనన్నా ఇంత యాడ్ చేస్తారు పేరు ఫ్యూచర్లో. కిరణ్ బ్రో, ఇంకొక నంబర్ తీసుకో, మన సెక్యూరిటీ ఫీల్డ్లో కూడా సూపర్వైజర్ అలాగే మేనేజర్ పోస్టులు కూడా ఉన్నాయి. అభిమన్యం సార్ది నంబర్ తీసుకో. ఒక్క నిమిషం అన్న, నీకు రాస్తా. ఎందుకంటే వీళ్ళిద్దరు నంబర్లు మీ దగ్గర ఉన్నాయనుకో, ఆ జాబ్ కాకపోతే ఈ జాబ్కైనా మీరు వెళ్ళచ్చు. ఓకే అన్న, చెప్పనా? సార్ది చెప్తున్నా, అభిమన్యం సార్ది 8686 791. అభిమన్యం సార్, ఈ సార్కి కూడా ఫోన్ చేసి అడుగు, సరేనా? ఓకే అన్న.
సరే బ్రో, ఓకే. ఒకవేళ నువ్వు ఏదైనా జాబ్లో సెలెక్ట్ అయితే మళ్ళీ నాకు గుడ్ న్యూస్ చెప్పాలి ఏదన్నా ఒకటి, సరేనా? ఓకే అన్న, నేను కాల్ చేస్తాను. ఓకే బ్రో, ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి గిరి బ్రోకి కూడా మనము ఫోన్ చేద్దాము. నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है, कृपया कुछ समय पश्चात प्रयास करें. ఓకే చాలు, ఒక ఇద్దరికైతే ఇచ్చినాం కదా, చాలులే. ఇంకోటి ఏంటంటే ఇది అండి ప్రాసెస్. ఇది నేను ఆ సార్లతో కూడా చెప్పిన కదా, నేను స్వయంగా ఈరోజు ఈ 5గురికి నంబర్స్ అయితే ప్రొవైడ్ చేసిన. మరి వాళ్ళు సార్లకి మెసేజ్ అయితే చేస్తారు, వాట్సాప్లో మెసేజ్ చేస్తారు. ఆ సార్లు రేపు ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తారు. వీళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఒకవేళ జాబ్ అదృష్టం బాగుండి జాబ్లో సెలెక్ట్ అయితే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తారు ఎట్లాగో. అది కూడా నేను రేపు ఇంకొక వీడియో నేను చేస్తా. నిజాయితీ కాంతు అంటేనే జెన్యూన్, ఇట్లా నిజాయితీగా చేయాలి. అడ్డమైన వీడియోలు ఎంతోమంది చేస్తారు, కానీ నేను అట్లాంటి చేయడానికి కూడా నాకు మనసు రాదు, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే కూడా మంచిగా కొట్టది ఏదైనా. ఇప్పుడు వీళ్ళు జాబ్ సెలెక్ట్ అయ్యి అప్పుడు నాకు ట్యాంక్ చెప్తారు చూడు, అప్పటిదాకా నేను కొంచెం ఓపికతోనే ఉండాలి. ఎందుకంటే నేను ఎంత చెప్పినా మళ్ళీ మీకు బోరింగే ఉంటుంది కదా తప్ప దీంట్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ జాబ్ రావాలి. జాబ్లో రేపు సెలెక్ట్ అయినాక తర్వాత అప్పుడు నేను ఇంకా కొంచెం గర్వంగా చెప్తా, సరేనా? ఈ వీడియోని అయితే ఇంతే. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక 10 మందికి షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ ఉన్నారనుకో, నేను ఎప్పుడైనా లైవ్ పెట్టినప్పుడు మీ నంబర్ నాకు తొందరగా ఇవ్వగలుగుతారు. నేను ఇట్లాంటి జాబ్స్ మీకు ఇంకా తొందరగా అవైలబుల్గా చేయగలుగుతా, ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరి ఈ వీడియో ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. మన వీడియోలో నిజాయితీ ఉందంటేనే మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ ఇంకా ఇతర మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.